దట్ ఈజ్ మై గోల్. అది చేయడానికి ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అన్ని కూడా ఈజీ అవుతాయి. అందుకే P4 అన్నాను. జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు, ఎవరైతే అందరికంటే కింద ఉండే వాళ్ళని మెంటరింగ్, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలో ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం. ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బట్టి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ విల్లింగ్నెస్ను బట్టి, వాళ్ళ యొక్క ఎబిలిటీ అంటే ఒకసారి కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి నేను పూర్తిగా టైం చేయలేను, అదే డబ్బులున్నాయి. డబ్బులున్నప్పుడు నేను ఒక సీఈఓని పెట్టి నేను గైడెన్స్ ఇచ్చి ఆయన ద్వారా చేయించుకోగలుగుతాం. బట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. CSR ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టి P4 అనేది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. P3 ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటింగ్ వెల్త్. సంపద సృష్టించడానికి P3 పనిచేసింది. P4 అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని ఎంపవర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. దానికోసమే పనిచేస్తున్నాం. ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మళ్ళా ఒకసారి వస్తే, ఒక పక్క గవర్నమెంట్ అనేది వెల్త్ క్రియేట్ చేయడానికి GSTP, దేశం GDP. మనం ఇక్కడ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. నేషనల్ లెవెల్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని వారు ఇది చేస్తారు. దాన్ని ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి డివైడ్ చేస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఒకరికి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఒకరికి తక్కువ ఆదాయం వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత ఒకప్పుడు ఇండియా 1%, 2% గ్రో అయ్యాం. అప్పుడు అందరూ మనం లెగతాలు చేశారు హిందూ గ్రోత్ రేట్ అని. అప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఏం చేయలేకపోయాం. ఇప్పుడు గ్రోత్ రేట్ పెరిగింది. రెండోది ఫాస్ట్గా కూడా పోయే పరిస్థితి వచ్చేది. దీనివల్ల ఏంటి లాభాలు అన్నీ కూడా మీకు ఒకసారి చూస్తే, నేను అనుకున్న లక్ష్యానికి ప్రారంభించాం. దాని ఫలితాలు రాబోయే రోజుల్లో వస్తాయి. ఏ విధంగా నేను చేయబోతున్నానో నా అప్రోచ్ ఏంటో ఆ రోజు చెప్పింది, ఇప్పుడు జరిగేది ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల్ని పూర్తిగా భాగస్వాములు చేయడం. నేను చెప్పింది చాలా మందికి అర్థం కాకుండా వాళ్ళ వ్యూస్ నా మీద దొరుకుతారు. మంచి వ్యూస్ అయితే నేను సిద్ధంగా ఉన్నాను. మొన్న మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. దేశంలో ఫస్ట్ టైం 16 లక్షల మంది వ్యూస్ ఇచ్చారు వాళ్ళు. నాట్ ఈవెన్ నేషనల్ విజన్ కూడా వికసిత భారత్ కొంతమంది విల ఆంధ్రలో 16 లక్షల మంది ఇంటరాక్ట్ అయ్యారు, ఆన్లైన్లో పంపించారు. అవన్నీ తీసుకున్నాం. నేను మళ్ళీ ఆలోచించి 10 సూత్రాలతో విజన్ తయారు చేశాం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, క్యారీ ఆన్.